రెండు రాష్ట్రాల తెలుగు సీఎంలు కలుస్తున్నారు. ఇక ఈ నెల 6న సమావేశం కూడా కాబోతున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి చంద్రబాబు లేఖ రాయగా దానికి రేవంత్ రెడ్డి పాజిటివ్గా స్పందించారని తెలుస్తోంది. దాంతో ఇద్దరు సీఎంలు భేటీ మీద సర్వత్రా ఆసక్తి కూడా నెలకొంది. ఇది ఇలా ఉంటే ఇద్దరు భేటీ దేనికోసం అన్న దాని మీద చర్చ కూడా సాగుతుంది. విభజన సమస్యల మీద చర్చించేందుకు ఈ భేటీ అన్నది కూడా తెలిసిందే. జటిలమైన అనేక సమస్యలను సామరస్యపూర్వకంగా చర్చించుకుందామని రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఆహ్వానం పలికారు. ముఖాముఖి భేటీలో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రెండు రాష్ట్రాల మధ్య షెడ్యూల్ 9, 10 ఆస్తులకు సంబంధించిన పెండింగ్ సమస్యలు కూడా ఉన్నాయట. ఇక అలాగే బకాయిల విషయం కూడా ఉంది. ఇంకా నీటి ఒప్పందాల మీద, సరిహద్దుల విషయాల మీద కూడా చర్చించాల్సి ఉందట. అలాగా ఈ భేటీ సాగితే ప్రతిఫలం కూడా బాగానే ఉంటుందని అంటున్నారు. కానీ ఈ భేటీ మీద వేరే విధంగా ప్రజల్లో చర్చ కూడా సాగుతుందట. అదేంటంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో 2015లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకి నోటు కేసు ఈ ఆగస్టులో సుప్రీంకోర్టులో హియరింగ్కి వస్తుందని అంటున్నారు వాళ్ళందరూ. ఈ కేసులో ఆనాటి టీడీపీ నేతగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాగే అప్పట్లో చంద్రబాబు వాయిస్తో ఒక స్వరం కూడా వినిపించింది మనకి. అయితే ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది అన్న మాట కూడా మనకు వినిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఈ భేటీ సాగుతుంది అన్నది కూడా తెలంగాణలో వినిపిస్తుంది. ఆ కేసు విషయమే ఈ భేటీ అని తెలంగాణ వాదులు కూడా అంటున్నారట. ఇక ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పాత్రలో ఉన్నారు. దాంతో ఈ కేసు విషయంలో భేటీలో చర్చ ఎంత కొంత ఉంటుందన్నది కూడా కాంగ్రెస్ వాదనలో చర్చగా ఉందట. ఇక కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నట్లే లెక్క. కాంగ్రెస్ ఎన్డీఏకు బద్ధ శత్రువు. పైగా తెలంగాణలో పాగా వేయాలని కూడా బీజేపీ చూస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.